everyone. Welcome to Harish Academy online classes. So friends, రాజీవ్ గాంధీ హత్య కేసులో 7 దోషులకు పడినటువంటి శిక్ష విషయంలో సుప్రీంకోర్టు మే 18, 2022న తీర్పు ఇవ్వడం జరిగింది. వారికి పడినటువంటి శిక్షను, అందులో ముఖ్యంగా పెరారి వాలన్ పడినటువంటి శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షను రద్దు చేస్తూ వారికి పూర్తిగా విముక్తి కల్పించడం జరిగింది. మళ్ళీ రాజీవ్ గాంధీ హత్య కేసు అనేటువంటిది మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. సో అంతేకాకుండా మనకు మే 21వ తేదీ రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతి దినం. అంతేకాకుండా మే 21వ తేదీని మనం ఉగ్రవాద వ్యతిరేక దినంగా మనం జరుపుకుంటాం. ఉగ్రవాద వ్యతిరేక దినంగా కూడా మనం జరుపుకుంటాం. యాంటీ టెర్రరిజం డేగా జరుపుకోవడం జరుగుతుంది మే 21. మరి మే 21కి ముందు మే 18వ తేదీన రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన దోషులకు, అందులో పెరారి వాలన్కు ఈ విధంగా వారికి పడినటువంటి శిక్షను, అంటే కోర్టు విధించినటువంటి శిక్షనే మళ్ళీ సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఆ శిక్ష నుంచి అతనికి పూర్తిగా విముక్తి కల్పించడం ఏంటి, అసలు దీని యొక్క కేసు పూర్వాపరాలు ఏంటి, సుప్రీంకోర్టు ఈ విధంగా జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చింది, వీటన్నిటి గురించి కూడా మనం పరిశీలిద్దాం. సో ఫస్ట్ వన్, 1991 మే 21వ తేదీన రాజీవ్ గాంధీ యొక్క హత్య జరిగింది. ఓకే, 1991 మే 21వ తేదీన రాజీవ్ గాంధీ యొక్క హత్య జరిగింది తమిళనాడులో. చూడండి, ఇక్కడ ఈ హత్య ఒక కుట్ర రూపంగా, ఒక ప్లానుడుగా తనను చంపాలి అని జరగడానికి దాని వెనకాల ఒక బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. అదేమిటి అంటే ఒక సంస్థ, ఆ సంస్థ ఒక తీవ్రవాద సంస్థ. ఆ సంస్థని మనము ఎల్టీటీ అంటాం. సో ఎల్టీటీ సంస్థ అధినేతనే ప్రభాకరన్. ఎల్టీటీ సంస్థ అధినేతనే ప్రభాకరన్. ఈ ఎల్టీటీ సంస్థ అనేటువంటిది శ్రీలంకలో తమిళులకు ఒక ప్రత్యేక దేశం కావాలి అని చెప్పేసి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంస్థ. దీన్ని తీవ్రవాద సంస్థ అని ఎందుకు అంటామంటే, సో ఇది చేసేటువంటి చర్యలు ముఖ్యంగా శ్రీలంక ప్రభుత్వానికి ఎల్టీటీ సంస్థకు మధ్య ఒక యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. సో శ్రీలంకలో ఉన్నటువంటి తమిళులు నివసించేటువంటి ప్రాంతాన్ని ప్రత్యేక తమిళ దేశంగా ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నాన్ని శ్రీలంక ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడం, అంతేకాకుండా ఆ సంస్థను నడుపుతున్నటువంటి వ్యక్తులపైన మరియు వారి యొక్క ప్రాంతం పైన వైమానిక దాడులు జరిపించడం, వీటన్నిటినీ ఎదుర్కోవడం కోసము ఇతర దేశాల యొక్క, ముఖ్యంగా అమెరికా లాంటి కొన్ని దేశాల యొక్క సహకారంతో ఒక బలమైనటువంటి సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రపంచంలోనే ఒక తీవ్రవాద సంస్థగా, మొదటిసారిగా గుర్తింపు పొందిన తీవ్రవాద సంస్థగా ఎల్టీటీ అనే పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మనకు ఈ ఆల్ ఖైదా, ఇలా ముజాయిదన్ అని చెప్పేసి ఇప్పుడు ఈ తీవ్రవాద సంస్థల గురించి మనం చెప్పుకుంటున్నాం. కానీ వీటన్నిటికంటే ముందే ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి తీవ్రవాద సంస్థ ఏదంటే ఎల్టీటీ తీవ్రవాద సంస్థ. దీనికి ప్రత్యేకమైనటువంటి సైన్యం, వైమానిక దళం, నావికా దళం అనేటువంటిది ఉంది. దీనికి అత్యాధునితమైనటువంటి ఆయుధాలు కూడా వీరి దగ్గర ఉండడం అనేటువంటి జరిగింది. సో వీరు శాటిలైట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకొని, సో వాళ్ళు బాంబుల ద్వారా దాడులు జరపడం, సో శ్రీలంక ప్రభుత్వానికి ఒక సవాలుగా విసరడం జరిగింది. సో 1987 సంవత్సరం అది శ్రీలంక ప్రభుత్వానికి ఎల్టీటీ సంస్థకు మధ్య భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడి యుద్ధం జరుగుతుంది. సో శ్రీలంక సైన్యాన్ని పూర్తి స్థాయిలో ఓడించి ఎల్టీటీ వారి యొక్క సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, సో శ్రీలంకలోని దక్షిణ ప్రాంతమైనటువంటి ప్రాంతాన్ని ప్రత్యేక తమిళ దేశం చేసుకునేటువంటి సమయం రానే వచ్చింది. సో వాస్తవానికి ఈ శ్రీలంకలో తమిళులు ఇక్కడ ప్రత్యేక దేశం కోసం ఎందుకు చేసుకుంటున్నారు అంటే, 1947 కంటే ముందు భారతదేశంతో పాటు శ్రీలంక మొదలైనటువంటి దేశాలకు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇవ్వడానికంటే ముందు బ్రిటిష్ వాళ్ళు ఈ బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఈ భారతదేశం నుండి కొంతమంది తమిళులను శ్రీలంకలో సో వివిధ వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయడానికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో తరాలుగా ఆ శ్రీలంకలో వాళ్ళు వ్యవసాయ కూలీలుగా, ఆ ప్రాంత ప్రజలుగా బ్రతుకుతున్నటువంటి వారు శ్రీలంక స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఆ ప్రాంతంలో తమ యొక్క సమాన హక్కుల కోసం వాళ్ళు ఫస్ట్ ఫైట్ చేస్తారు. ఎందుకంటే శ్రీలంకలోని ఉన్నటువంటి అక్కడి ప్రాంత ప్రజలను సింహాలీలు అని అంటారు. వీరు తమిళియన్స్,
వీరు తమిళియన్స్, వీళ్ళని శ్రీలంక తమిళియన్స్ అంటారు, వాళ్ళు శ్రీలంక సింహాలీయులు అంటారు. సింహాలీయులదే శ్రీలంక అనేది అక్కడ వాదన. అంటే సింహాలీయులు ఆ ప్రాంతం వాళ్ళు, ఆ ప్రాంత జాతి వాళ్ళు. ఈ తమిళియన్స్ అనేటువంటి వాళ్ళు ఇండియా నుంచి వచ్చి బ్రిటిష్ వారి కాలంలో వారిని ఇండియా నుంచి తీసుకొచ్చి అక్కడ వారిని పని చేయించడం జరిగింది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తమిళియన్స్కు సింహాలీయులతో పాటు సమాన హక్కులు ఉండాలి అని మొదటిసారిగా హక్కుల కోసం పోరాటం జరుగుతుంది. కానీ స్వతంత్ర శ్రీలంక అనేటువంటిది హక్కుల విషయంలో మాత్రం తమిళుల పట్ల చాలా కిరాతకంగానే వ్యవహరించిందని చెప్పొచ్చు. సో ఆ రకంగా వ్యవహరించడం తమిళులలో ఒక అభద్రతా భావం ఏర్పడి, సో వాళ్ళపైన జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల వల్ల వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని తమ నివసిస్తున్నటువంటి ప్రాంతము ప్రత్యేక దేశంగా ఏర్పడాలి అని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంస్థనే ఎల్టీటీ అంటారు. ఈ ఎల్టీటీ అనేటువంటి సంస్థ ఒక తమ హక్కుల కోసం, తమ ప్రాంతం స్వతంత్రత కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నమే. అయితే ఈ ప్రయత్నానికి వెనుక కొన్ని దేశాలు తమ ప్రయోజనాల కోసం కూడా ఇది శ్రీలంకలో తీసుకురావాల్సినటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఒక అంతర్గతంగా జరగాల్సినటువంటి ఒక అంతర్యుద్ధంగా దీన్ని క్రియేట్ చేసి శ్రీలంక విషయంలో జోక్యం చేసుకోవాలని కొన్ని అగ్రరాజ్యాలు పడినటువంటి కుట్రలో భాగంగా ఈ ఎల్టీటీ అనేటువంటి ఒక సంస్థకు తీవ్రవాద సంస్థగా మారే విధంగా దానికి అన్ని రకాల సపోర్ట్ అనేటువంటిది వెనుకుండి చేసింది. సో ఈ విషయంలో 1987 సంవత్సరంలో శ్రీలంకలో ఎల్టీటీకి శ్రీలంక సైన్యానికి మధ్య జరుగుతున్నటువంటి ఘోర భీకర పోరాటంలో మరి ఎల్టీటీ సంస్థ అనేటువంటిది విజయకేతనం ఎగిరేటువంటి సమయం రానే వచ్చింది. వాళ్ళ యొక్క చిరకాల ఆశయం, వారి చిరకాల స్వప్నం అనేటువంటిది నెరవేరబోతుంది. ఎంతోమంది తమిళుల ప్రజలు శ్రీలంకలో స్వతంత్రులు కాబోతున్నారు అనేటువంటి ఒక ఆనందదాయకమైనటువంటి పరిస్థితులలో శ్రీలంక ఐక్యరాజ్య సమితిని అప్రోచ్ అయ్యి భారతదేశం దీనిలో ఇన్వాల్వ్ కావాలని, ఎందుకంటే సో భారతదేశం నుంచే ఈ ఎల్టీటీ సంస్థలకు కొంత సపోర్ట్ వస్తుందని, సో ఎల్టీటీ లాంటి సంస్థలు బలపడడానికి భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల నుంచి మద్దతుదారులు దానికి పూర్తిగా డైరెక్షన్ ఇస్తూ దానికి కావలసిన అన్ని రకాల సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో భారతదేశం కూడా ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పేసి నేను అనుమానం వ్యక్తం చేయడం కూడా ఆశ్చర్యమేమీ కాదు అని చెప్పేసి ఏకంగా భారత ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి అనేటువంటి విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం అంతర్జాతీయ వేదికగా సవాలు చేయడం జరిగింది. దాంతో భారత ప్రభుత్వం ఈ విషయంలో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ, సో భారత ప్రభుత్వం ఏ రోజు ఒకే రకమైనటువంటి విధానాన్ని కలిగి ఉంటుంది, ఎప్పుడూ ఇంకో దేశంలో అంతర్యుద్ధం జరిగే విధంగా, విద్రోహ చర్యలు జరిగే విధంగా ఎప్పుడూ సపోర్ట్ చేయదు అని చెప్తూ ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ 1987లో ఐపీకేఎఫ్ అనేటువంటి భారత సైనిక దళాన్ని శ్రీలంక పైకి పంపించడం జరుగుతుంది. ఐపీకేఎఫ్ ఇండియన్ పీస్ కీప్ ఫోర్స్ అని చెప్పేసి, భారత శాంతి పరిరక్షణ దళాలు అని చెప్పేసి మన ఈ భారత సైన్యాన్ని శ్రీలంకకు పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే భారత శాంతి పరిరక్షణ దళాల పేరిట భారత సైన్యాన్ని మన ప్రధాని పంపించడం ఎల్టీటీకి అది ఒక ఇబ్బందికరంగా మారింది. అంటే ఆల్మోస్ట్ శ్రీలంక సైన్యంను ఇక డామినేషన్ చేస్తూ వారి ప్రాంతమును స్వతంత్రంగా ప్రకటించుకునేటువంటి సమయంలో శ్రీలంక సైన్యానికి భారత సైన్యం తోడవడం ఎల్టీటీ పైన మళ్ళీ శ్రీలంక సైన్యానికి ఆధిపత్యం కావడానికి కారణమైంది. దీనితో తమిళులు మనోభావాలు, అంటే ఎల్టీటీ సంస్థకు సంబంధించినటువంటి శ్రీలంక తమిళుల యొక్క మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. సో అందుకనే ఈ సంస్థ వ్యవస్థాపకులైనటువంటి ప్రభాకరన్ ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ పైన హత్య చేయాలి అనేటువంటి కుట్ర పన్నడం జరిగింది. అయితే ఈ కుట్రకు ఎల్టీటీ సంస్థ కారణం అనేటువంటిది మనకు ఆల్రెడీ తెలిసింది. కానీ దీని వెనకాల కొంత రాజకీయపరమైనటువంటి కోణాలు ఉన్నాయి అనేటువంటిది కూడా, దీనిపై లోతుగా స్టడీ జరగాలి అనేటువంటిది కూడా కమిషన్ వేసినప్పటికీ ఇప్పటికీ కూడా అసలు దీని వెనుకున్నటువంటి రాజకీయ పక్షం ఏంటి, ఎల్టీటీ సంస్థ రాజీవ్ గాంధీని హత్య చేయడానికి సహకరించినటువంటి సంస్థ ఏంటి మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. మొత్తానికైతే ఎల్టీటీ సంస్థ 1987లో భారత శాంతి పరిరక్షణ దళాల పేరిట భారత సైన్యాన్ని రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి హోదాలో పంపించడం, ఎల్టీటీ సంస్థ రాజీవ్ గాంధీని హత్య చేయాలని ప్లాన్ చేసింది. అయితే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ హత్య అనంతరం ప్రధానమంత్రిగా పనిచేసేటువంటి వారికి జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ అనేటువంటిది ఉండింది. సో కాబట్టి అతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది సాధ్యం కాలేదు. తర్వాత 1989లో ఆయన ప్రధానంగా అధికారం కోల్పోయిన తర్వాత 1989 నుంచి 91 వరకు అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ అతని యొక్క సెక్యూరిటీ పరంగా అతనిపైన వీళ్ళు కుట్ర చేసినప్పటికీ కూడా అది కొంత సమయం తీసుకుంది. చివరికి 1991లో
సో ఎన్నికల సమయంలో దేశ పర్యటనలో భాగంగా తమిళనాడుకు మన రాజీవ్ గాంధీ గారు 1991 మే 21వ తేదీన చేరుకున్నారు. కాబట్టి వాళ్ళ ప్రాంతం నుంచి దానికి ఆపరేషన్ అనేటువంటిది జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అసెస్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి ప్లాన్ కుట్ర అనేటువంటిది కూడా ఈ తమిళనాడు ప్రాంతం వేదికగా జరిగింది. చేసింది మాత్రం ఎల్టీటీ సంస్థ, చేయించినటువంటి వ్యక్తి మాత్రం ప్రభాకరన్ ప్రధానంగా ఇక్కడ మనకు ప్రధానంగా ఈ నలుగురు ద్వారా ఈ ఆపరేషన్ అనేటువంటిది చేశారు. ఈ నలుగురిలో మనకు సుబ్రహ్మణ్యం కానీ, ముత్తురాజా అని కానీ, మురుగన్ కానీ, శివరాసన్ అని చెప్పేసి ఉన్నారు. ఇక్కడ శివరాసన్ అనేటువంటి వ్యక్తి ప్రధాన వ్యక్తి. సో భారతదేశంలో ఉంటూ ఇతను రాజీవ్ గాంధీ హత్య చేయడానికి కావలసినటువంటి అన్ని రకాల కుట్రలు చేసినటువంటి వ్యక్తి. ఇతనికి సపోర్టర్గా సహకరించినటువంటి వ్యక్తి మురుగన్ యొక్క భార్యనే నళిని. మొత్తంగా ఈ హత్య అనేటువంటిది వీటన్నిటికి కూడా సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా పట్టుబడ్డారు, కొంతమంది వ్యక్తులు తప్ప. సో మరి మానవ బాంబు ద్వారా సో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఆ మానవ బాంబుగా పనిచేసినటువంటి మహిళనే ధాను అని చెప్పేసి ఒక మహిళ మానవ బాంబుగా రాజీవ్ గాంధీని హత్య చేయడానికి ఆమె సిద్ధమైంది. సో బాంబ్ బ్లాస్ట్ అనేటువంటిది జరిపింది. సో రాజీవ్ గాంధీతో పాటు ఎంతోమందికి చావు కారణమైంది, ఆమె కూడా చనిపోవడం జరిగింది. సో దీనికి ఇదంతా ప్లానెడ్గా చేసిన వాళ్ళు శివరాసన్ అనేవాడు ఆపరేటింగ్ చేశాడు. ప్రభాకరన్ మేరకు ఆర్డర్ చేస్తే సో వీళ్ళందరూ దీనికి సపోర్టర్స్, ఐడియాలజీ చేశారు. శివరాసన్ దీన్ని ప్లాన్ చేశాడు. దీన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటిది మురుగన్ భార్యనే నళిని. సో ఈ అసాస్మెంట్ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో, ఈ హత్యకు ఎవరైతే ప్లాన్ చేసి కుట్రలో ఉన్నారో వారందరికీ కూడా ఇంట్లో ఆశ్రయం ఇచ్చి వారికి సహకరించినటువంటి వ్యక్తి. సో ఈ రకంగా మొత్తం 7 దోషులు ఈ హత్యకు, రాజీవ్ గాంధీ యొక్క హత్యకు 7 దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుబడ్డారు. సో వారికి 1998లో ట్రయల్ కోర్టు వారికి ఉరిశిక్ష ఖరారు చేయడం జరిగింది. వారందరికీ ఉరిశిక్ష అనేటువంటిది ఖరారు చేసింది. అయితే వీరందరికీ ఉరిశిక్ష ఖరారు చేయడానికి వీరి యొక్క పాత్ర ఏంటి అని తెలియజేయడం కోసం 1997లో ఒక కమిషన్ నియమించారు. 1997లో రాజీవ్ గాంధీ హత్య కేసు ఏంటి, రాజీవ్ గాంధీ హత్య కుట్రదారులు ఎవరు, ప్రధాన కుట్రదారులు ఎవరు, సో ఇది ఏంటి అని చెప్పేసి దీనిపైన పూర్తిగా తెలుసుకోవడం కోసము ఒక కమిషన్ నియమించారు. ఈ కమిషనే జైన్ కమిషన్. సో ఇప్పుడు ఇది మళ్ళీ రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉన్నటువంటి నేరస్తులకు సుప్రీంకోర్టు శిక్ష నుంచి విముక్తి కల్పించడంతో ఈ జైన్ కమిషన్ అనేది మళ్ళీ తెరపైకి వస్తుంది. సో కాబట్టి రాజీవ్ గాంధీ హత్య కేసు పైన విచారణ జరపడం కోసం సుప్రీంకోర్టు ద్వారా నియమించబడినటువంటి కమిషన్ ఏది అంటే జైన్ కమిషను. ఓకేనా, ప్రభుత్వం నియమించిన కమిషన్ అన్న జైన్ కమిషన్ అంటాం. సో జైన్ కమిషన్ సిబిఐ ద్వారా విచారణ జరిపించింది. ఈ విచారణలో ప్రధానంగా మనకు 7 దోషులు నిర్ధారించబడ్డారు. సో వీళ్ళంతా కూడా 1991లోనే పట్టుబడ్డారు. 1991 మే 21వ తేదీన హత్యా సంఘటన జరిగితే జూన్ 11న వీరందరూ కూడా పట్టుబడడం జరిగింది. వీరందరినీ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి వీరికి జైన్ కమిషన్ రిపోర్టు ద్వారా మరియు విచారణ ద్వారా, పోలీసుల యొక్క విచారణ ద్వారా, సిబిఐ ఎంక్వైరీ ద్వారా వీరందరినీ దోషులుగా గుర్తిస్తూ 1998లో ట్రయల్ కోర్ట్ అనేటువంటిది వీరికి ఉరిశిక్ష అనేటువంటిది విధించింది. అయితే ఉరిశిక్ష విధించిన తర్వాత సో దీన్ని తర్వాత సుప్రీంకోర్టు ఇదంతా కూడా ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ ఉరిశిక్షను ఖరారు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇది మనం ఉగ్రవాద చర్య. ఈ ఉగ్రవాద చర్యకు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం ఈ కోర్టు ఏర్పడింది, విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేసిన ఆ చట్టమే టాడా చట్టం చేసిందే రాజీవ్ గాంధీ గారు. చూడండి, టాడా చట్టం చేసింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1985లో. ఓకే, సో ఇక్కడ ఈ టాడా చట్టం కింద ఈ కేసు అనేటువంటిది టేకప్ చేయడం జరిగింది. టాడా చట్టం కింద ఈ దోషులకు విచారణ జరిపి శిక్ష అనేటువంటిది ఖరారు చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ టాడా చట్టం ప్రకారము ఈ ఉగ్రవాదులకు
కోర్టు అనేది శిక్ష విధించింది. కోర్టు అనేది శిక్ష విధించింది. మరి ఈ శిక్ష నుంచి వారికి క్షమాభిక్ష కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అది ఎవరికి దరఖాస్తు చేసుకున్నారు అనేది ఇక్కడ మనం కొసమెరుపు. ఎవరికి దరఖాస్తు చేసుకున్నారు? ఇగో ఈ అమ్మాయే ధాను అనేటువంటి అమ్మాయి, మానవ బాంబు రాజీవ్ గాంధీని హత్య చేయడానికి మానవ బాంబుగా మారినటువంటి అమ్మాయి ధాను. మీరు చూశారు. దానుతో పాటుగా ఈ 7 దోషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అంతా జస్ట్ 18, 19 నుంచి 30 ఏళ్ళ మధ్య వాళ్ళే. వీళ్ళంతా కూడా ఎల్టీటీ యొక్క మద్దతుదారులే, సానుభూతి పరులే. అర్థమవుతుందా? సో కాబట్టి కొంతమంది ఎల్టీటీతో దగ్గర సంబంధాలు, ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారు. కొంతమంది ఎల్టీటీకి ఫేవర్గా ఉన్నటువంటి వ్యక్తులే. కాబట్టి వీళ్ళందరినీ 7 దోషులుగా గుర్తిస్తూ వీరికి ఉరిశిక్ష ఖరారు చేస్తే ఆ ఉరిశిక్షకు క్షమాభిక్ష పెట్టడం కోసం వాళ్ళు గవర్నర్కు అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. సో గవర్నర్కు అప్పీల్ చేసుకున్నప్పుడు ఇక్కడ అంటే గవర్నర్కు పిటిషన్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ 2 విషయాలు మనం పరిశీలించాలి. ఒకటి, ఈ క్షమాభిక్ష అధికారాలు అనేటువంటివి రాష్ట్రపతికి ఉన్నాయి మరియు రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు ఉన్నాయి. రాష్ట్రపతికి 72 ఆర్టికల్ ప్రకారము వివిధ కోర్టులు విధించినటువంటి శిక్షలకు క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది. గవర్నర్కు 161 ఆర్టికల్ ప్రకారము వివిధ కోర్టులు విధించేటువంటి శిక్షలకు క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది. భారత రాజ్యాంగం కేంద్ర కార్యనిర్వాహక వర్గాధిపతి అయిన రాష్ట్రపతికి, రాష్ట్ర కార్యనిర్వాహక వర్గాధిపతి అయినటువంటి గవర్నర్కు ఇద్దరికీ కూడా క్షమాభిక్ష అధికారాలు ఇచ్చింది. సో రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి సిఫార్సు మేరకు, ప్రధానమంత్రి లేదా కేంద్ర మంత్రిమండలి సిఫార్సు మేరకు, నిర్ణయం మేరకు ఈ క్షమాభిక్ష అధికారాన్ని ఉపయోగించుకుంటారు. గవర్నర్ రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సు మేరకు గవర్నర్ క్షమాభిక్ష అధికారాన్ని ఉపయోగించుకుంటారు. క్షమాభిక్ష ప్రసాదించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈ శిక్షలకు క్షమాభిక్ష పెట్టడం అనేటువంటిది 5 రకాలుగా ఉంటుంది మనకు. ఒకటి పార్డన్, శిక్షను పూర్తిగా రద్దు చేయడం. రెండవది కమ్యుటేషన్, శిక్షను మరో శిక్షగా మార్చడం. మూడవది రెమిషన్, శిక్ష కాలాన్ని, శిక్ష తీవ్రతను తగ్గించడం. నాలుగవది రెస్పైట్, ప్రత్యేక కారణాల దృష్ట్యా శిక్ష పడినటువంటి వ్యక్తులకు శిక్ష నుంచి తగ్గింపు ఇవ్వడం లేదా రద్దు చేయడం అనేటువంటిది. తర్వాత 5వది రెప్రైవ్ అంటే శిక్ష అమలును వాయిదా వేయడం. ఇది క్షమాభిక్ష కింద రాష్ట్రపతికి, గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలు. చూడండి, ఇక్కడ అందరికీ జనరల్గా తెలిసింది ఏమిటంటే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టే అధికారం కలిగి ఉన్నాడు, గవర్నర్కు క్షమాభిక్ష పెట్టే అధికారం కలిగి ఉంది. కానీ ఉరిశిక్షకు మాత్రము క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికే ఉంది అనేది చాలామంది తెలుసుకున్నటువంటి విషయం. కానీ ఇక్కడ క్లియర్గా మన రాజ్యాంగంలో ఏమని చెప్పారు అంటే ఏ శిక్షకైనా క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతితో పాటు గవర్నర్కు ఉంది. అయితే సైనిక కోర్టులు విధించే శిక్షలకు మాత్రం క్షమాభిక్ష పెట్టే అధికారము రాష్ట్రపతికే ఉంటుంది, గవర్నర్కు ఉండదు. అది కాకుండా ఏ కోర్టు ఏ కేసులో, అది హత్య కేసైనా అత్యాచార కేసైనా ఏ కేసులోనైనా సో రాష్ట్రపతితో పాటుగా గవర్నర్కు క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది. ఉరిశిక్షకు కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతితో పాటు గవర్నర్కు ఉంది. అయితే గవర్నర్కు మాత్రం ఉరిశిక్షను పార్డన్ చేసే అధికారం లేదు. ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తి యొక్క శిక్ష నుంచి పూర్తిగా అతనికి రద్దు చేస్తూ పార్డన్ చేసే అధికారం గవర్నర్కు లేదు. ఇదొక్కటి మన రాజ్యాంగంలో స్పష్టంగా రాశారు. అర్థమవుతుందా? ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తి నేరుగా క్షమాభిక్ష పెట్టుకొని ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేసి తనకు శిక్ష నుంచి విముక్తి కల్పించాలి అంటే ఆ విముక్తి కల్పించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది, కానీ రాష్ట్ర గవర్నర్కు ఉండదు. కానీ ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తికి ఆ శిక్షను జీవితకాల శిక్షగా మార్చే అధికారం, ఆ శిక్షను ప్రత్యేక కారణాల దృష్ట్యా కొంత వాయిదా వేసే అధికారం ఇది గవర్నర్కు కూడా ఉంటుంది రాష్ట్రపతితో పాటుగా. సో ఇక్కడ ఈ విషయాన్ని మనం పరిశీలించాలి. సో ఉరిశిక్ష అనేటువంటిది టాడా చట్టం ప్రకారం ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 7 దోషులకు ఉరిశిక్ష అనేటువంటిది పడింది. 7 దోషులకు ఉరిశిక్ష అనేటువంటిది పడినప్పుడు సో వీళ్ళు రాష్ట్రపతికి పెట్టుకుంటే తిరస్కరించడం, తర్వాత గవర్నర్కు పెట్టుకోవడం అనేది జరిగింది. గవర్నర్కు పెట్టుకున్నప్పుడు ఇక్కడ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం ప్రకారం గవర్నర్ క్షమాభిక్ష పెట్టాలి. కాబట్టి ఉరిశిక్షను రద్దు చేసే అధికారం గవర్నర్కు లేదు,
కానీ దాన్ని తగ్గించే అధికారం, మరో శిక్షగా మార్చే అధికారం ఉంది, అదే కమ్యుటేషన్. ఫస్ట్ 2000 సంవత్సరంలో వీరందరి యొక్క ఉరిశిక్షను జీవితకాల శిక్షగా మార్చాలి అనేటువంటి ఒక పిటిషను గవర్నర్ వద్దకు రావడం జరుగుతుంది. దానిపైన రాష్ట్ర మంత్రిమండలి అనేది నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర మంత్రిమండలి అంటే తమిళనాడు రాష్ట్ర మంత్రిమండలి సో వీరికి ఉరిశిక్షను జీవితకాల శిక్షగా మార్చండి అని సిఫార్సు చేస్తారు. ఉరిశిక్షను జీవితకాల శిక్షగా మార్చండి అని సిఫార్సు చేస్తుంది తమిళనాడు రాష్ట్ర మంత్రిమండలి, తమిళనాడు ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రిమండలి. అయితే ఆనాడు గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి 2000 సంవత్సరంలో ఒక నళినికి మాత్రమే ఉరిశిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్షగా జీవితకాల శిక్షగా మారుస్తూ క్షమాభిక్ష పెడతారు. ఎందుకు అంటే ప్రత్యేక కారణాల దృష్ట్యా దీన్ని ఉపయోగించుకుంటారు. ప్రత్యేక కారణాల దృష్ట్యా నళిని ఉరిశిక్ష విధించబడినప్పుడు నళిని గవర్నర్కు పిటిషన్ పెట్టుకునేటువంటి సమయంలో గర్భవతి కాబట్టి సో నళినికి ప్రత్యేక కారణాల దృష్ట్యా ఆ ఉరిశిక్షను కమ్యుటేషన్ చేసి జీవితకాల శిక్షగా మారుస్తారు 2000 సంవత్సరంలో. ఈ 7 దోషులలో మొదటిసారిగా ఉరిశిక్ష పడినటువంటి 7 దోషులకు ఉరిశిక్ష పడుతుంది. ఇందులో మొదటిసారిగా జీవితకాల శిక్షగా ఎవరిది మార్చబడుతుంది అంటే నళినిది మార్చబడుతుంది 2000 సంవత్సరంలో. ఇది తమిళనాడు గవర్నర్ మార్చడం జరుగుతుంది. సో ఇక్కడ మరి తర్వాత మిగతా వాళ్లకు ఈ శిక్షను జీవితకాల శిక్షగా మార్చడానికి మాత్రం గవర్నర్ తిరస్కరిస్తారు. రాష్ట్ర మంత్రిమండలి ఆల్రెడీ క్షమాభిక్ష పెట్టాలి, వారికి జీవితకాల శిక్షగా మార్చాలి అని చెప్పేసి తీర్మానం చేసి గవర్నర్కు పంపినా గవర్నర్ మాత్రం దాన్ని పెండింగ్లో పెట్టడం జరుగుతుంది. అంటే ఆ క్షమాభిక్ష అనేటువంటి అధికారం మంత్రిమండలి సూచన మేరకు గవర్నర్ చెయ్యాలి. కానీ ఇక్కడ మంత్రిమండలి చేసిన సిఫార్సును మాత్రం గవర్నర్ పెండింగ్లో పెట్టడం అనేటువంటిది సో మొన్నటి రోజున మే 18, 2022న సుప్రీంకోర్టు దాన్ని కరెక్ట్ కాదు అని చెప్పేసి విచారణ చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటి మరి పరిస్థితి? అప్పుడు 2014లో చూడండి, 2014లో ఫిబ్రవరి 18వ తేదీన 2014లో ఫిబ్రవరి 18వ తేదీన సో గవర్నర్ ఇలా క్షమాభిక్ష అధికారాన్ని చాలా కాలం పెండింగ్లో పెట్టడం, జాప్యం చేయడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సో మిగతా వాళ్ళకు ఉరిశిక్షను కూడా జీవితకాల శిక్షగా మార్చారు. సో మిగతా 6 ఉన్నారు కదా, మిగతా 6 యొక్క ఉరిశిక్షను జీవితకాల శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది 2014 ఫిబ్రవరి 18న. సో ఇలా మనకు సుప్రీంకోర్టు 2014 ఫిబ్రవరి 18న మిగతా 6 దోషుల యొక్క ఉరిశిక్షను మరి దాదాపుగా 20 ఏళ్ళ వరకు కూడా ఇది పెండింగ్లో పెట్టడం వల్ల, ఈ క్షమాభిక్షను పెండింగ్లో పెట్టడం వల్ల దీన్ని జీవితకాల శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, మిగతా 6 దోషుల యొక్క ఉరిశిక్షను కూడా జీవితకాల శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎందుకంటే క్షమాభిక్ష కోసం గవర్నర్కు పెట్టుకున్నప్పుడు గవర్నర్ దాన్ని కాలయాపన చేశాడు, జాప్యం చేశాడు. సో ఎక్కువ జాప్యం చేయడం అనేటువంటిది అంతకు మించిన శిక్ష వారు మానసికంగా అనుభవించినట్టు అయింది అని చెప్పి ఆ ఉరిశిక్షను జీవితకాల శిక్షగా సుప్రీంకోర్టు మార్చడం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు మరి మిగతా 6 యొక్క ఉరిశిక్షను జీవితకాల శిక్షగా మార్చిందో మరియు ఆ 6తో పాటు నళిని యొక్క జీవితకాల శిక్షను కూడా పూర్తిగా రద్దు చేస్తూ 2014 ఫిబ్రవరి 19న తమిళనాడు మంత్రిమండలి, తమిళనాడు జయలలిత ప్రభుత్వం తీర్మానం చేసి గవర్నర్కు పంపించింది. ఎందుకంటే ఉరిశిక్షను రద్దు చేసే అధికారము ఉరిశిక్షను పార్డన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, గవర్నర్కు లేదు. కానీ జీవితకాల శిక్షను పార్డన్ చేసే అధికారం గవర్నర్కు ఉంటుంది కదా, రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది కదా. కాబట్టి సుప్రీంకోర్టే వీరి శిక్షను జీవితకాల శిక్షగా మార్చింది. కాబట్టి ఇప్పుడు వారికి ఉన్నటువంటి ప్రధాన శిక్ష జీవితకాల శిక్ష. అందుకే ఆ జీవితకాల శిక్షను పూర్తిగా పార్డన్ చేస్తూ
తీర్మానం చేసి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేసి గవర్నర్కు పంపారు. సో దీన్ని గవర్నర్ పెండింగ్లో పెట్టారు. దీన్ని కూడా ఎందుకు గవర్నర్ దీన్ని పెండింగ్లో పెట్టడం జరిగిందంటే అక్కడ ఉన్న ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఆనాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ నాయకత్వాన ఉన్న ప్రభుత్వం. సో కాబట్టి వాళ్ళు ఈ విధంగా క్షమాభిక్షకు రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు గవర్నర్ ద్వారా దాన్ని పెండింగ్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క వాదనలు ఏమిటంటే ఇది పార్లమెంట్ చేసినటువంటి కేంద్రం చేసినటువంటి టాడా చట్టం కింద ఈ శిక్ష విధించబడింది. టాడా చట్టం కింద విధించబడినటువంటి శిక్షను రాష్ట్రపతి మాత్రమే క్షమాభిక్ష పెట్టాలి కానీ గవర్నర్కు ఉంటుందా అనేది ఫస్ట్ ఒక వాదన. రెండోది ఏమిటి అంటే వీరికి ప్రధానమైన శిక్ష ఉరిశిక్ష. సో ప్రధానమైనటువంటి ఉరిశిక్షను జీవితకాల శిక్షగా మార్చి తర్వాత దాన్ని పార్డన్ చేయడం, నేరుగా ఉరిశిక్షను పార్డన్ చేసినట్టే కదా గవర్నర్కు ఆ అధికారం లేదు, రాష్ట్ర మంత్రిమండలికి అధికారం ఉండదు అనేది కేంద్రం యొక్క వాదన. కానీ ఇక్కడ మనకు చూస్తే కేంద్ర చట్టమైనా రాష్ట్ర చట్టమైన రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతితో పాటు గవర్నర్కు క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి. క్షమాభిక్ష అధికారాలు సమానంగా ఉన్నాయి. అది పార్లమెంట్ చట్టం ప్రకారం శిక్ష పడినా, అది రాష్ట్ర చట్టం ప్రకారం శిక్ష పడినా క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్ 302 ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ 120 సెక్షన్ ఏ ప్రకారం వీరికి కుట్రదారులుగా, వీరికి హత్య ఆరోపణల కింద వీరికి ఉరిశిక్ష పడింది. కాబట్టి ఈ ఐపీసీ 302లోనే ఉరిశిక్ష, హత్యా ప్రయత్నానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించినప్పుడు ఆ ఉరిశిక్షకు క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంది, గవర్నర్కు ఉంది అని చెప్పేసి అక్కడ మనకు వ్రాయబడి ఉంది. కాబట్టి ఐపీసీ చట్టం కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే, పార్లమెంట్ చట్టమే. కాబట్టి పార్లమెంట్ చట్టం ప్రకారం విధించబడినటువంటి శిక్షలకు క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్కు ఇక్కడ ఉంటుంది అని చెప్పి దీన్ని మనకు సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది మొన్న మే 18వ తేదీన. అర్థమవుతుందా? పార్లమెంట్ చట్టము కేంద్ర చట్టం అయినప్పటికీ సో ఆ చట్టాల ప్రకారం విధించబడే శిక్షలకు కూడా గవర్నర్ క్షమాభిక్ష పెట్టొచ్చు, రాష్ట్రపతితో సమానంగా క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర మంత్రిమండలి చేసేటువంటి తీర్మానాన్ని గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. సో వారందరి యొక్క జీవితకాల శిక్షను క్షమాభిక్ష పెట్టండి అని చెప్పేసి జీవితకాల శిక్షను పూర్తిగా రద్దు చేస్తూ వారికి క్షమాభిక్ష పెట్టండి అని తమిళనాడు రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేస్తే దాన్ని గవర్నర్ పెండింగ్లో పెట్టడం అది రాజ్యాంగ విరుద్ధ చర్య. రాష్ట్ర మంత్రిమండలి యొక్క తీర్మానానికి గవర్నర్ కట్టుబడి ఉండి క్షమాభిక్షను ప్రసాదించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తూ ఒక పెరారి వాలన్ అనేటువంటి ఖైదీకి మాత్రము, జీవితకాల శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీకి మాత్రము విముక్తి కల్పిస్తూ విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. అర్థమవుతుందా? ఈ పెరారి వాలన్కి మాత్రమే సుప్రీంకోర్టు మే 18వ తేదీన అతని జీవితకాల శిక్షను రద్దు చేస్తూ క్షమాభిక్ష పెట్టడానికి కారణం ఏంటంటే ఈ 7 దేశులలో 7వ వ్యక్తి, అంటే ఆర్డర్ క్రమం ఉంటుంది కదా, A1, A2, A3 అని, అలా 7 దోషులలో 7వ వ్యక్తి పెరారి వాలన్ అనేటువంటి వ్యక్తి. ఇగో ఇతనండి పెరారి వాలన్. ఓకే, ప్రస్తుతం ఈయన యొక్క స్థితి చూడండి. ఇది 19వ ఏట ఇతను ఈ రాజీవ్ గాంధీ హత్య కేసులో నేరస్తుడిగా శిక్షకు గురయ్యాడు. సో 19వ ఏట ఇతను ఎవరు అంటే ఒక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి వ్యక్తి, ఎల్టీటీకి సానుభూతి పరుడే. అంతేకాకుండా వీళ్ళ కుటుంబ నేపథ్యం కూడా ఎల్టీటీ సంస్థతోటి కొంత ద్రావిడ ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటిది. అంటే ఆ రకమైన బాబాజాలం కుటుంబానికి చెందినటువంటి వ్యక్తియే ఈ యువకుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి. సో మానవ బాంబు ఏదైతే ఉందో తాను ఉంది కదా, సో ఇక్కడ మానవ బాంబుగా ధాను అనేటువంటి వ్యక్తి ఇక్కడ మానవ బాంబుగా మారింది కదా. ఈ మానవ బాంబుకు బ్యాటరీని సమకూర్చినటువంటి వ్యక్తి ఈ పెరారి వాలన్. ఓకేనా? సో అంటే ఆ మానవ బాంబు రాజీవ్ గాంధీ హత్యకు కారణమవుతుంది అని తెలియక జరిగిందా అనేది కాకుండా ఇతను ఆ బాంబుకు కావలసినటువంటి బ్యాటరీలను ఇతను కొనుగోలు చేసి సమకూర్చడం జరిగింది. ఇది మన శివరాసన్ యొక్క ఆదేశం మేరకు, ఎందుకంటే ప్రభాకరన్ ఆర్డర్ చేశాడు, శివరాసన్ అనేవాడు దీన్ని ఆపరేట్ చేశాడు ఇండియాలో. సో వాడి యొక్క ఆదేశం మేరకు శివరాసన్కు ఇతను బ్యాటరీలు ఇవ్వడం జరిగింది, ఈ బాంబుకు కావలసినటువంటి బ్యాటరీస్ను. ఓకేనా? సో ఇది ఇతను చేసినటువంటి నేరం.
సో ఈ నేరానికి ఇతనికి ఏ సెవెన్గా ఇతనికి 7వ వ్యక్తిగా ఇతనికి కూడా ఉరిశిక్ష విధించారు. ఈ ఉరిశిక్షను జీవితకాల శిక్షగా సుప్రీంకోర్టు మార్చిన తర్వాత ఈ జీవితకాల శిక్ష నుంచి పూర్తిగా పార్డన్ చేయండి అని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్కి చెప్పిన గవర్నర్ దాన్ని పెండింగ్లో పెట్టాడు. దాదాపుగా 31 సంవత్సరాలు అంటే 1991 జూన్ 11వ తేదీన ఇతను అరెస్ట్ అయ్యాడు. ఇతను జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఇతను ఉరిశిక్ష ఖైదీగా శిక్షను అనుభవించాడు. సో తర్వాత ఇతనికి ఇప్పుడు మనకు ఇది 2022 అంటే దాదాపుగా ఒక 8 సంవత్సరాల నుంచి ఇతను జీవితకాల శిక్షను అనుభవిస్తున్నాడు. అర్థమవుతుందా? 20 సంవత్సరాలకు పైగా ఉరిశిక్ష ఖైదీగా శిక్షను అనుభవించాడు జైల్లో. మరియు ఒక 8 సంవత్సరాలకు పైగా ఇతను జీవితకాల శిక్షగా అనుభవించడం జరుగుతుంది. ఇలా మొత్తం ఓవరాల్గా తీసుకున్న 31 సంవత్సరాల నుంచి ఇతను జైల్లోనే తన శిక్షను అనుభవిస్తున్నాడు. కాబట్టి ఇతని తల్లి యొక్క పిటిషన్ మేరకు మరియు సుప్రీంకోర్టుకు వివిధ రకాల విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఒక ఆర్టికల్ను ఉపయోగించింది. ఇక్కడ ఆ ఆర్టికలే 142 అనే ఆర్టికల్. దీని గురించి అభ్యర్థులుగా మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి. ఈ 142 ఆర్టికల్ ఏంటంటే ఏదైనా ఒక చాలా ఏళ్ళ తరబడి కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఒక వివాదానికి సంపూర్ణ న్యాయం చేయడం కోసము, సంపూర్ణమైన తీర్పు ఇవ్వడం కోసము, న్యాయపరిధిని తెలియజేయడం కోసము ఒక అసాధారణమైన అధికారము సుప్రీంకోర్టుకు ఉంటుంది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఒక కేసును పుల్ స్టాప్ చేయడం కోసము, సో దానికి సంపూర్ణమైన తీర్పు ఇవ్వడం కోసము, ఆ కేసును పూర్తిగా సాల్వ్ చేయడం కోసము సుప్రీంకోర్టుకు ఒక అసాధారణమైన అధికారమును కల్పించేటువంటి ఆర్టికలే 142 అనేటువంటి ఆర్టికలు. చూడండి, ఇక్కడ 142 అనేటువంటి ఆర్టికలు ఈ 142 అనేటువంటి ఆర్టికల్ను సుప్రీంకోర్టుకు అసాధారణ అధికారమును కల్పిస్తుంది. ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి కేసులో సంపూర్ణమైన తీర్పునివ్వడం కోసం. ఈ సంపూర్ణమైన తీర్పునివ్వడం కోసము సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ ప్రకారం ఎలాంటి ఆదేశమైనా చేయవచ్చును, ఎలాంటి తీర్పునైనా పేర్కొనవచ్చును అంటారు. తీర్పును డిక్రీ అంటాం. ఆదేశమును ఆర్డర్ అంటే పెండింగ్లో ఉన్నటువంటి ఒక కేసుకు సంపూర్ణమైన తీర్పును చెప్తూ, డిక్రీ చేస్తూ, సంపూర్ణమైన తీర్పు చెప్తూ దాన్ని అమలు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించడమే ఆర్డర్ అంటారు. ఇది 142 ఆర్టికల్ ప్రకారం. సో ఈ విషయంగా 142 ఆర్టికల్ను ఉపయోగించి సుప్రీంకోర్టు 2022 మే 18వ తేదీన 2022 మే 18వ తేదీన లావు నాగేశ్వరరావు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 142 ఆర్టికల్ను ఉపయోగించి సంపూర్ణమైనటువంటి తీర్పును డిక్రీని వెలువరుస్తూ ఆదేశం చేసింది. ఏమని? వీరికి పడినటువంటి శిక్ష నుంచి వీరిని పూర్తిగా విడుదల చేయండి. జీవితకాల శిక్ష అనేది రద్దు చేయబడుతుంది. జీవితకాల శిక్షను రద్దు చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 30 ఏళ్లకు పైగా ఇతను జైలు శిక్షను అనుభవించాడు. ఇతనికి పడినటువంటి శిక్షను అంతకంటే ఎక్కువ శిక్ష ఇతను అనుభవించినాడు. అంతేకాకుండా మనకు రాజ్యాంగంలో 20వ ఆర్టికల్ ప్రకారం డబుల్ జియోపార్డీ అనే దాన్ని మనం చూడాలి. సో ఒక వ్యక్తి ఒక నేరానికి ఒకేసారి విచారణ జరగాలి, ఒకే శిక్ష పడాలి. కానీ ఇతనికి 2 శిక్షలు అనుభవించినట్టు అయింది. ఎలా అంటే అతనికి ఉరిశిక్ష పడినప్పుడు దాన్ని ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టారు. తర్వాత జీవితకాల శిక్షగా మార్చిన తర్వాత రాష్ట్ర మంత్రిమండలి జీవితకాల శిక్షకు క్షమాభిక్షను ప్రసాదిస్తూ గవర్నర్ పెండింగ్లో పెట్టాడు. కాబట్టి 30 సంవత్సరాలు అతను ఒక జీవితకాల శిక్షను ఉరిశిక్షను అనుభవించినటువంటి వ్యక్తి కాబట్టి సో అంతకంటే ఉరి తీయడం కంటే ఎక్కువ శిక్షను అనుభవించాడు అని చెప్పేసి అతనికి పూర్తిగా ఇక శిక్ష నుంచి విముక్తి కల్పిస్తున్నాము, ఇది మా తీర్పు, దీన్ని మీరు అమలు చేయండి అని ఆర్డర్ చేస్తూ అతనికి ఆదేశాలు ప్రభుత్వానికి మరియు క్రింది కోర్టుకు ఆదేశం చేయడం జరిగింది. ట్రయల్ కోర్టుకు అతనిపైన శిక్షను పూర్తిగా కొట్టివేయండి, అతన్ని విడుదల చేయండి. ఆల్రెడీ ఇతను బెయిల్ కింద ఉన్నాడు. 2022 మార్చి 9వ తేదీన ఇతనికి సుప్రీంకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. ప్రజెంట్ ఇతను బెయిల్లోనే ఉన్నాడు. అంతకుముందు గతంలో పెరోల్ కింద కూడా చాలాసార్లు వచ్చారు. పెరోల్ కింద వచ్చినప్పుడు కూడా ఇతను ఎలాంటి నేరాలు కానీ మళ్ళీ ఎలాంటి కుట్రపూరితమైనటువంటి చేయలేదు.
సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతనికి పూచీకత్తు మీద బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది 2022 మార్చి 9వ తేదీన. సో ఫైనల్లీ బెయిల్ కింద ఉన్నటువంటి ఇతనికి ఒక ఆనందదాయకమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది 2022 మే 18వ తేదీన. జైలు శిక్ష, జీవితకాల శిక్ష పూర్తిగా రద్దు చేయబడి ఇతనికి శిక్ష నుంచి విముక్తి కల్పిస్తూ విడుదల చేయడం అనేటువంటి జరిగింది. మరి ఈ రకంగా ఇక్కడ రాష్ట్రపతి, గవర్నర్లకు సంబంధించిన క్షమాభిక్ష అధికారాల విషయంలో ఎంతో కాలంగా సందిగ్ధత అనేటువంటిది ఉండేది. కానీ సుప్రీంకోర్టు దీనిపైన క్లారిటీ ఇచ్చింది. కాబట్టి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ముఖ్యంగా పాలిటీ కంటెస్ట్లో రాష్ట్రపతి, గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికార విషయంలో ఇక్కడ క్లారిటీ వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో తర్వాత ఇక మిగతా 6 యొక్క శిక్ష కూడా, జీవితకాల శిక్ష కూడా రద్దు చేయబడి వాళ్ళు కూడా విడుదలవుతారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో దానిపైన సుప్రీంకోర్టు ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు. సో ప్రజెంట్ అయితే ఇతను పెరారీ వాలన్ అనేటువంటి వ్యక్తికి విధించబడినటువంటి ఉరిశిక్ష కాస్త జీవితకాల శిక్షగా సుప్రీంకోర్టు మార్చింది. ఇప్పుడు జీవితకాల శిక్షను కూడా పూర్తిగా రద్దు చేసి ఇతనికి విడుదల చేయడం జరిగింది. ఇలా ఒక మన భారత మాజీ ప్రధాని యొక్క హత్య కేసులో ప్రధాన నేరస్తులలో 7గురిలో ఒకరైనటువంటి ఇతనికి సుప్రీంకోర్టు ఈ శిక్ష నుంచి విముక్తి కల్పించి విడుదల చేయడం అనేటువంటిది ఒక సంచలనాత్మకమైన తీర్పు అని చెప్పొచ్చు. ఇదంతా ఎందుకంటే కార్యనిర్వాహక వర్గం, క్షమాభిక్ష పెట్టే అధికారం ఉన్నటువంటి కార్యనిర్వాహక వర్గం దాన్ని పెండింగ్లో పెట్టడమే ఇక్కడ జరిగినటువంటి తప్పిదం. అంతేకాని ఇక్కడ సుప్రీంకోర్టు ఖచ్చితమైనటువంటి న్యాయమును అందించిందనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని తిరస్కరించడం లేదా ఆమోదించడం ఏదో ఒకటి చేయాలి. ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టొద్దు. గతంలో చాలాసార్లు కూడా చెప్పారు, ఉరిశిక్షకు సంబంధించినటువంటి కేసుల విషయంలో సో శిక్ష పడినటువంటి వ్యక్తులు రాష్ట్రపతికి కానీ, గవర్నర్లకు కానీ క్షమాభిక్ష కోసం వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నప్పుడు ఆ పిటిషన్ను త్వరగా తేల్చాలి, పిటిషన్ పైన నిర్ణయాన్ని త్వరగా తెలియజేయాలి. అంతేగాని పెండింగ్లో పెట్టకూడదు. ఎక్కువ కాలం పెండింగ్లో పెడితే ఆ ఉరిశిక్ష జీవితకాల శిక్షగా ఆటోమేటిక్గా మారిపోతుంది అని చెప్పేసి కూడా మన గతంలో 2014లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ జీవితకాల శిక్షనే తిరిగి రద్దు చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది మనకు రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.